పోటీ పడుతూ కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పంపులు మీరు చాలు చేయొచ్చు కానీ కట్టింది కేసీఆర్ గారు అనే మాట ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష. కాళేశ్వరం అయినా పాలమూరు రంగారెడ్డి అయినా అన్ని కూడా చేసుకున్నాం అధ్యక్ష. కేంద్రం రూపాయి ఇవ్వకపోయినా దమ్మిడి పైసా సాయం చేయకపోయినా చేసుకున్నాం. మా కొలువులు మాకే దక్కాలి అని ఒక ఉద్యమ నినాదాన్ని నిజం చేస్తూ 95% రిజర్వేషన్ నియామకాల్లో గవర్నమెంట్ నియామకాల్లో సాధించిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అధ్యక్ష. ఈ విషయంలో కూడా కేంద్రానికి అభ్యంతరం ఉంటే ఒప్పించినాం, మెప్పించినాం, అల్టిమేట్ గా సాధించినాం అధ్యక్ష. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి వారు ప్రస్తావించారు శ్రీధర్ బాబు గారు. ఎస్, తప్పకుండా అన్యాయం జరిగింది కాజీపేట ప్రజలకి, వరంగల్ ప్రజలకి. అక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెడతామని మాటిచ్చి మేము 10 ఏళ్లు పర్సూ చేస్తే ఆఖరికి ఒక రిపేర్ వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టినారు అధ్యక్ష. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. తప్పకుండా కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కూడా అందరం కూడా కలిసి కొట్లాడదాం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, మా గిరిజన శాసనసభ్యులు ఉన్నారు ఇక్కడ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదు అధ్యక్ష.